So our second topic, ideas of development. Ideas of development. So అందులో all these topics have completed, isn't it? ఇదంతా Yes, కంప్లీట్ miss. అయింది. నెక్స్ట్ వన్ వెయిట్, this also completed. And where we are, so yesterday I gave 2 questions as homework. How many of you completed that? ఎవరైనా చేశారా లేదా చెప్పండి. What can be some of the development goals for your village or town or locality? ఎవరెవరు రాశారు? ఎవరైనా రాశారా లేదా? ఏమో ఎవరు పలకట్లేదు. హలో Madam. ఎస్టర్డే ఐ గేవ్ హోంవర్క్. గుర్తుందా Yes, మీకు ma'am. నిన్న నేను హోంవర్క్ ఇచ్చానని? Yes, ma'am. Yes, యాజ్ యువర్ విష్. మీరు రాస్తే ఆడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఐ విల్ గో ఫర్దర్. సో సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ చెప్తున్నాను కదా, సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్ సిమిలర్లీ ఫర్ ది డెవలప్మెంట్ పీపుల్ look at the mix of goals. People look at a mix of goals. It is true that if women are engaged in a paid work, women's kuda work cheste ela untundo, so the family income increases and their dignity in the household and society increases. However, it is also the case that if there is respect for women, there would be more sharing of housework and greater acceptance of women working outside. సో విమెన్ కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ లో గ్రేటర్ యాక్సెప్టెన్సెస్ అన్ని అంటే ఇంట్లో చేసే పనిలో కూడా అందరూ హెల్ప్ చేస్తారు కదా. సో ఇట్ షుడ్ బి ఈక్వల్ షేరింగ్ ఇన్ ఆల్ ది వర్క్స్. సో బయటతో పాటు ఇంట్లో కూడా. సో ఉమెన్ అయితే చాలా ఎక్కువగా ఏమంటారు, షీ హ్యాస్ టు ప్లే మోర్ రోల్స్. బయట వర్క్ చేసిన లోపల అంటే ఇంట్లో కూడా తను బయట వర్క్ చేసినా కూడా యాజ్ వెల్ యాజ్ హౌస్ లో కూడా ఇంటిని కూడా అలాగే టేక్ కేర్ చేయాలి కదా. సో విమెన్ సో మేజర్ రోల్, డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ డాటర్ గా, కూతురుగా పేరెంట్స్ ని చూసుకుంటుంది. ఇంకా యాజ్ ఏ మదర్ గా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి తనే చేయాలి బయట వర్క్ చేసినప్పటికీ. అవునా? A safe and secure environment may allow more women to take up a variety of jobs or run a business. Safe and secure అంటే కానీ ఇప్పటికీ కూడా విమెన్ కి సేఫ్టీ అన్నది చాలా తక్కువగా ఉంది. వై? బికాస్ మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉన్నందువల్ల విమెన్ కి ఇప్పటికీ కూడా సేఫ్టీ అన్నది చాలా లెస్ అన్నమాట. సో దట్స్ వై a safe and secure environment may allow more women to take up a variety of jobs and or run a business. సో ఎప్పుడైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందో విమెన్ కూడా వెరైటీ ఆఫ్ జాబ్స్ చేయడానికి, బిజినెస్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. that people have are not only about better income. సో డెవలప్మెంట్ గోల్స్ అన్నవి పీపుల్స్ కి బెటర్ ఇన్కమ్ కాకుండా ఇంకా ఎవరో సౌండ్ చేస్తున్నారు, బట్ ఆల్సో అబౌట్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అని. హౌ డు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి, అంటే వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం చూస్తాం. చూడండి, యూజువలీ we took one or more important characteristics or persons and compare them based on the characteristics. For comparing countries, their income is considered to be one of the most important attributes. Countries with higher
సో ఇక్కడ మామూలుగా అయితే మనము యూజువల్ గా ఒకరిని ఇద్దరిని కంపేర్ చేసి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి వాళ్ళ బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు వర్క్ చేసే దాన్ని బట్టి ఆ ఏం చేస్తున్నారు అనేసి మనం కంపేర్ చేస్తాము. అదే కంపేరింగ్ కంట్రీస్ కి అయితే మనం ఎలా చేస్తాము, దేర్ ఇన్కమ్, కంట్రీస్ కి వచ్చేటువంటి జాతీయ ఆదాయాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ కంపేరింగ్ countries, their income is considered to be one of the most important attributes countries with higher. అంటే ఏ ఏ ఏ దేశానికైతే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో ఆ దేశాంతో పోల్చి చెప్తారనమాట. ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్మెంట్ దెన్ అదర్ విత్ లెస్ ఇన్కమ్. సో ఇన్కమ్ అండ్ మోర్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉంది, బ్రిటన్ ఉన్నాయి, ఫ్రాన్స్ ఉంది, ఇటలీ ఉన్నాయి. దీస్ ఆర్ వెల్ డెవలప్డ్ కంట్రీస్. 7 కంట్రీస్ ఉన్నాయమ్మా, యుఎస్ఏ, బ్రిటన్, ఇంకా రీసెంట్ గా G7 కంట్రీస్ మీటింగ్ కూడా జరిగింది. ఎక్కడ అంటే బ్రిటన్ లో జరిగింది. అండ్ హోస్ట్ ఎవరంటే ఎవరమ్మా, బ్రిటన్ ప్రధాని ఎవరు చెప్పండి? హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్? ఉన్నారా క్లాస్ లో? ఉన్నారా? హలో, మరి బ్రిటన్ ప్రధాని అంటే చూస్తున్నారా? చూడకండి అమ్మా, బోరిస్ జాన్సన్. సో బోరిస్ జాన్సన్ అధ్యక్షతన, హీజ్ ఎ చైర్పర్సన్, తన అధ్యక్షతన ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఎక్కడ? బ్రిటన్ లో. డెవలప్డ్ కంట్రీస్ రిగార్డింగ్ దిస్ COVID-19 సిచ్యువేషన్. ఈ COVID-19 లో వ్యాక్సినేషన్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్, దీస్ ఆర్ ది 7 డెవలప్డ్ కంట్రీస్. ఏవి అంటే యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంకా ఇటలీ, ఇంకా ఒక కంట్రీ ఉందమ్మా, యుఎస్ఏ చెప్పాను. యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, ఇంకా ఒక డెవలప్డ్ 7 డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి చూడండి. అవి ఏవేవో మీరు రాసి G7 కంట్రీస్ రాసి వాట్సాప్ లో పెట్టండి. సో ఈ కంట్రీస్ అన్ని ఏం డిసైడ్ చేస్తాయంటే, ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలా కంట్రీస్ అంటే పువర్ కంట్రీస్, అంటే పేద దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్ అంతంత మనీ ఖర్చు పెట్టి వ్యాక్సిన్ కొనే శక్తి వాటికి లేనందువల్ల సో ఈ కంట్రీస్ ఏం డిసైడ్ అయ్యాయి, యుఎస్ఏ తన వంతుగా ఒక 50 crores వ్యాక్సిన్స్ పేద కంట్రీస్ కి ఇస్తాను అని చెప్పింది. ఆ విధంగా అన్ని కంట్రీస్, ఆ 7 కంట్రీస్ డిసైడ్, కెనడా కూడా ఉంటుంది. సో ఈ 7 కంట్రీస్ ఏం చేశాయి, డిసైడ్ అయిపోయి అన్ని కంట్రీస్ వాళ్ళ వంతుగా కొద్దిగా వ్యాక్సిన్లు పేద దేశాలకి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో అంటే అక్కడ మీరు ఏం గమనించారంటే, దే ఆర్ ది వెల్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఒక 10,000 కి 1 lakh, 10,000 కి ఒక డాక్టర్ ఉంటే వాళ్ళకి 1000 కి ఒక డాక్టర్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, మనము హరీబరీగా హాస్పిటల్ కి వెళ్ళినా కూడా కొంతమందికి మాత్రమే వైద్య సదుపాయం తొందరగా దొరుకుతుంది, కొంతమందికి దొరకక చాలా మంది చనిపోతుంటారు కదా. సో డెవలప్డ్ కంట్రీస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. డెవలప్ అయిన కంట్రీస్ వాటితో కంపేర్ చేసుకుంటారు. This is done on the understanding that more income means more of all things that human beings need.
ఎక్కడైతే మోర్ ఇన్కమ్ ఉంటుందో ఇంకా వాళ్ళకి అన్ని కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరినట్టే కదమ్మా. మోర్ థింగ్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్, వాట్ ఎవర్ పీపుల్ లైక్ అండ్ షుడ్ హ్యావ్, అంటే వాళ్ళకి ఏదైతే ఉందో అండ్ వాళ్ళకి ఏది షుడ్ హ్యావ్, దే విల్ బి ఏబుల్ టు గెట్ విత్ గ్రేటర్ ఇన్కమ్. సో వాళ్ళకి ఏదైనా కూడా ఆ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది అనమాట. సో గ్రేటర్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఇంపార్టెంట్ గోల్. సో గ్రేటర్ ఇన్కమ్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ గోల్. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగే నేను మీకు చెప్పాను, లేబర్ ఏం ఆలోచిస్తారు, ప్రాసెస్ ఫార్మర్ ఏం ఆలోచిస్తారు, వీళ్ళందరూ మెయిన్ గోల్ ఏంటి అంటే మాట్లాడుతున్నారు ఎవరు, వీళ్ళందరి మెయిన్ గోల్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ కావాలి, పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలి, మెయిన్ మోటో ఏంటి అంటే ఇన్కమ్ కావాలి అని కోరుకుంటారు ఎవరైనా, అవునా? ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనము ఇన్కమ్ గురించి చదువుకుంటున్నాం. సో నౌ వాట్ ఈజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? What is the income of a country? So ఇక్కడ ఇచ్చారు చూడండి, ద ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ది రెసిడెంట్స్ ఆఫ్ ది కంట్రీ. సో జాతీయ ఆదాయము ఇన్కమ్ అంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఇన్కమ్ నే ఏమంటారు? ద ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్కమ్ అని అంటారు అనమాట. అంటే ఒక దేశంలో నివసిస్తున్న ప్రజలు మొత్తము వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయము అని అంటారు. క్లాస్ వస్తుందమ్మా, ఎవరో వస్తుందా అని అడుగుతున్నారు. సో దిస్ గివ్స్ అస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. ఇది మనకి ఏమిస్తుంది అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీని ఇస్తుంది. However, for comparison between countries' total income, it is not such a useful measure. So, however, comparison between two countries, రెండు దేశాల మధ్య జాతీయ ఆదాయాన్ని టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ ఏ యూస్ఫుల్ మెజర్. నెక్స్ట్, సిన్స్ countries have different population and comparing total income will not tell us what an average person is likely to earn. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్. సో ఒక్కొక్క కంట్రీలో పాపులేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా 141 crores ఉన్నారు, ఇండియా 135 crores ఉన్నారు, రీసెంట్ గా 135 crores ఉన్నారు. ఇంకా వాట్ ఈస్ యుఎస్ఏ పాపులేషన్? యుఎస్ఏ పాపులేషన్ మన ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పాపులేషన్స్ తో ఈక్వల్ గా ఉంటుంది. చూడండి, వాళ్ళ ఇన్కమ్ ఏమో డబల్ గా ఉంటుంది. మన ఇన్కమ్ అంటే మన ఇండియాలో వచ్చేసి పాపులేషన్ ఎక్కువ, ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. దట్స్ వై అవర్ కంట్రీ ఈస్ కాల్డ్ డెవలపింగ్ కంట్రీ. ఇండియా అన్నది డెవలపింగ్ కంట్రీ, బట్ యుఎస్ఏ ఇట్స్ ఏ డెవలప్డ్ కంట్రీ, అంటే అభివృద్ధి చెందిన దేశం. అది అభివృద్ధి చెందుతున్న దేశం వచ్చేసి మనది అన్నమాట. ఓకేనా? సో అలాంటప్పుడు ఒక యావరేజ్ పర్సన్ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది మనం చెప్పలేమన్నమాట. ఆర్ పీపుల్ ఇన్ వన్ కంట్రీ బెటర్ ఆఫ్ దెన్ అదర్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ? ఒక కంట్రీలో ఏమంటారు, ఒక కంట్రీలో బాగా ఎర్న్ చేస్తుంటారు పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో అందరూ బాగా ఎర్న్ చేస్తుంటారు, కానీ అదర్ కంట్రీస్ లో అలా ఉంటుందా? అలా ఉండదు. హెన్స్ వి కంపేర్ ది యావరేజ్ ఇన్కమ్ విచ్ ఇస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ డివైడెడ్ బై ది టోటల్ పాపులేషన్. సో మనం ఎలా డివైడ్ చేస్తామంటే
దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆదాయాన్ని పాపులేషన్ తో డివైడెడ్ బై చేస్తే మనకు ద యావరేజ్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఎస్ మిస్. నెక్స్ట్ చూడండి, స్క్రీన్ షాట్స్ తీసాను, వెయిట్. So, World Development Report brought out by the World Bank is classify countries. సో వరల్డ్ డెవలప్మెంట్ ఒక రిపోర్ట్ ని బయటకు తీసింది అనమాట. ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ ఏంటో వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై చేసింది. కంట్రీస్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ యుఎస్ డాలర్స్. సో అన్ని కంట్రీస్ కి బేస్ గా యుఎస్ డాలర్ ని తీసుకొని పర్ క్యాపిటా ఇన్కమ్ ని లెక్కించాలి అనేసి వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై చేసింది. సో యుఎస్ డాలర్స్ 12,600 and above per annum in 2012 are called higher income countries or rich countries. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ తీసి వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై చేసి కంట్రీస్ ని హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ ఏవిగా డిసైడ్ చేసిందంటే యుఎస్ డాలర్స్ లో ఏ కంట్రీస్ అయితే 12,600 అబౌవ్ పర్ యానం అంటే $12,600 ఒక సంవత్సరానికి ఎవరైతే సంపాదిస్తుంటారో దోస్ కంట్రీస్, ఆ కంట్రీస్ ఏమంటారంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ అని అంటారు. దోస్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ $1,035 ఆర్ లెస్ పర్ యానం ఇన్ 2012 ఆర్ కాల్డ్ లో ఇన్కమ్ కంట్రీస్. $12,600 ఏ దేశాలు అయితే సంపాదిస్తుంటాయో వాటిని అభివృద్ధి డెవలప్డ్ కంట్రీస్ ఆర్ హై ఇన్కమ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ అనేసి, $1,035 ఏ కంట్రీస్ అయితే ఎర్న్ చేస్తుంటాయో దీస్ ఆర్ కాల్డ్ లెస్ పర్ యానం ఇన్ 2012 కాల్డ్ లో ఇన్కమ్ కంట్రీస్ ఆర్ పువర్ కంట్రీస్ అని అంటారు అనమాట. Until less than a decade ago, India came in the category of low income countries. So, ఇంత ముందు a decade ago, ఇండియా కూడా లో ఇన్కమ్ కంట్రీగానే ఉండేది. Now it falls under the category of middle income countries. ఇప్పుడు ఏమైందంటే ఇండియా వచ్చేసి మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మారిపోయింది. As the per capita income in India rose faster than that of many countries. తర్వాత ఏం జరిగిందంటే ఇలా ఫాస్ట్ గా డెవలప్ అవుతూ మన ఇండియా కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిపోతూ వస్తుంది. అలా పెరిగిపోతూనే ఏమైంది, మిడిల్, సో లోవర్ ఇన్కమ్ కంట్రీ కాదు. 30 మెంబర్స్ వచ్చారమ్మా ఈరోజు. ఎస్ మిస్. స్క్రీన్ వచ్చిందా? నో మిస్. వచ్చిందా ఇప్పుడు? Yes, miss. Now it falls under the category of middle income countries as the per capita income in India rose faster than that of many countries. సో ఈ మధ్య కాలంలో ఇండియా పర్ క్యాపిటా అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది కాబట్టి సో లో ఇన్కమ్ కంట్రీగా నుంచి ఇప్పుడు ఏమైంది, మిడిల్ కంట్రీగా తయారైంది అనమాట. మిడిల్ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు, మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోకి వచ్చేసింది అనమాట. ఇట్స్ పొజిషన్ ఈస్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు ఏమైంది, దీని మన ఇండియా పొజిషన్ అనేది కాస్త ఇంప్రూవ్ అయింది. We will read more about growth of income of people in India in the next chapter. So next chapter లో మనం దీని గురించి క్లియర్ గా తెలుసుకుంటాము. So these are the World Development Report by the World Bank 2012 per capita income. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పాను కదా 2012 లో ఇందాక. అందులో
ఇచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి. హై ఇన్కమ్ కంట్రీస్ అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ డాలర్ లో 12,600 అండ్ అబోవ్ పర్ యానం. సో $12,600 అండ్ అబోవ్ పర్ యానం. ఒక సంవత్సరంలో ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తుంటే వాటిని ఏమంటారంటే డెవలప్డ్ కంట్రీస్ అంటారు. అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి? యుఎస్ డాలర్స్ 1,035 టు యుఎస్ డాలర్స్ 12,600. అంటే $1,035 నుంచి $12,600 వరకు ఏవైతే ఇన్కమ్ ని ఎర్న్ చేస్తుంటాయో ఆ కంట్రీస్ ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. అండ్ $1,035 నుంచి ఇంకా అంతకంటే తక్కువ లెస్ పర్ యానం, అంతకంటే తక్కువగా ఏ దేశాలు అయితే ఇన్కమ్ ని సంపాదిస్తుంటాయో వాటిని ఏమంటారంటే లో ఇన్కమ్ కంట్రీస్ లేక బ్యాక్వర్డ్ కంట్రీస్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ కంట్రీస్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరు చెప్పండి? ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి. సుడాన్, సోమాలియా, లిబియా ఇలాంటి కంట్రీస్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వెనకబడిన కంట్రీస్. సో ఇప్పుడు చెప్పండి, హై ఇన్కమ్ కంట్రీస్ ఎన్ని డాలర్స్ ని ఎర్న్ చేస్తాయి? హై ఇన్కమ్ కంట్రీస్ $12,600 పర్ యానం. అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వచ్చేసి $1,035 టు యుఎస్ డాలర్స్ టు $12,600 US. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. సో మనం ఎక్కడున్నాము? ఆర్ వి డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ ఆర్ లో ఇన్కమ్ కంట్రీ? Developed country, miss. Developing country, miss. నో మా, వి ఆర్ డెవలపింగ్ కంట్రీ. ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నాము. డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. ఓకేనా? Yes, miss. నెక్స్ట్ చూడండి. The rich countries, excluding countries of West Asia and certain other small countries, are generally called developed countries. రిచ్ కంట్రీస్ ఎక్కడున్నాయి? వెస్ట్ ఏషియాలో. ఏ కంట్రీస్ అవి? వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ ఏంటి? వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ యూరోప్ లో ఉన్న కంట్రీస్ అంటే ఏంటి? ఇటలీ, జర్మనీ, జపాన్. వెస్ట్ ఏషియాలో ఉన్న ఈస్ట్ లో ఉన్నటువంటి జపాన్. ఈ కంట్రీస్ అన్ని వెల్ డెవలప్డ్ కంట్రీస్. అందుకే చూడండి, కేసెస్ కూడా అంత సివియర్ గా ఉన్న కరోనా కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగినారు. ఈవెన్ యుఎస్ఏలో అయితే కొన్ని చోట్ల అసలు మాస్కులే పెట్టుకోలేకపోయినారు కదా. డైలీ 3 lakhs 4 lakhs అలా వచ్చేవి కేసెస్. ఇప్పుడు 80% ఆఫ్ ది పీపుల్ వ్యాక్సినేటెడ్ అట్ ప్రెసెంట్. అందరికి వ్యాక్సినేషన్ వేసేసారు. అందులో ఆ వ్యాక్సిన్ అందరికి వచ్చిందంటే ఇట్స్ అ డెవలప్డ్ కంట్రీ. అంటే వాళ్ళు వ్యాక్సిన్ తయారైందంటే ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసినారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సప్లై చేసేసినారు. కానీ మనకు అయ్యిందా? No, miss. ఇండియాలో అది లేదు మ్యామ్. ఇంకా జరిగిందా? ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో వ్యాక్సినేటెడ్ ఇన్ యుఎస్ఏ. చాలా %. 18 years పైన అబవ్ 18 years అబోవ్ అన్న వాళ్ళకి ఒక 2 days బిఫోర్ నుంచి చెప్పారు. బిఫోర్ దట్ 5 years లోపల పిల్లలు ఉన్న వాళ్ళకి, మదర్స్ కి వ్యాక్సిన్ వేయాలి అనేసి, అబోవ్ 45 years ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి అని చెప్పింది గవర్నమెంట్. అవునా? సో
అందుకే మనం ఇంకా అంటే అందరికి ఒకేసారి స్టార్ట్ చేసామంటే అంత ఇన్కమ్ పెట్టి మనము కంపెనీస్ నుంచి వ్యాక్సిన్ తీసుకొని ప్రజలకు అందరికి ఫ్రీగా సప్లై చేయలేకపోయింది. బట్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జర్మనీ, జపాన్, కెనడా ఇలాంటి కంట్రీస్ ఈజీగా వాళ్ళ దగ్గర మనీ దండిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, వ్యాక్సిన్ అని తెలిసిన వెంటనే వ్యాక్సిన్ మొత్తం గవర్నమెంట్ హ్యాండర్ లోకి తీసేసుకుంది, అందరికి వ్యాక్సిన్ వెయిట్ చేసింది అనమాట. సో అదే అన్నమాట డిఫరెన్స్. ఓకేనా, అర్థమైందా? సో Yes, వీటిని miss. ఏమంటారంటే డెవలప్డ్ కంట్రీస్ అంటారు. అండ్ స్మాల్ కంట్రీస్ ఆర్ జనరల్లీ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్. ఇటలీ చూడండి, ఇండియా వరల్డ్ మ్యాప్ లో చూడండి ఇటలీ ఎంత చిన్నగా ఉంటుందో. జపాన్, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కంట్రీ. అవునా? జపాన్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్, చిన్న చిన్న దీవుల సమూహమే కదా జపాన్. Yes, miss. Yes, miss. ఇండోనేషియా కూడా ఇట్స్ అది కూడా ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్. జపాన్ కూడా చిన్న పార్ట్, మనకు ఉన్నట్టు ఒక ల్యాండ్ అనేది కరెక్ట్ గా అనిపించదు అలా. ఇటలీ చూడండి చిన్నగా ఉంటుంది, ఫ్రాన్స్ చూడండి చిన్నగానే ఉంటుంది, యుఎస్ఏ పెద్దగా ఉంటుంది. కానీ పాపులేషన్ మన యూపీలో ఉన్నంత పాపులేషన్, అంటే ఉత్తరప్రదేశ్ లో ఎంత పాపులేషన్ అయితే ఉంటుందో ఇక్కడ అంత పాపులేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? వైల్ యావరేజెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్. యావరేజెస్ కంపేర్ చేసుకోవడానికి యావరేజెస్ ఆర్ వెరీ యూస్ఫుల్. దే ఆల్సో హైడ్ disparities. For example, let us consider two countries, country A and B. For the sake of simplicity, we have assumed that they have only 5 citizens of each based on the data given on the table 2, calculated the average income of the both countries. So మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ టేబుల్ 2 ఒకటి చూస్తాను, అందులో యావరేజ్ గా ఎలా చేయాలో చూస్తారు చూడండి. కంపారిజన్ ఆఫ్ టూ కంట్రీస్, కంట్రీ ఏ, కంట్రీ బి ఉంది. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ 2001 ఇన్ రూపీస్. సో కంట్రీ ఏలో ఫస్ట్ పర్సన్ కి 9,500 రూపీస్ వస్తుందంట, సెకండ్ పర్సన్ కి 10,500, థర్డ్ పర్సన్ కి 9,800, ఫోర్త్ పర్సన్ 10,000, ఫిఫ్త్ పర్సన్ 10,200. యావరేజ్ గా వాళ్ళ ఇన్కమ్, కంట్రీ ఇన్కమ్ ఎంత అంటే 50,000. In country B, first person he'll earn monthly income 500, second person 500, 500. third person 500, fourth person 500, fifth person he's earning more 48,000. కానీ యావరేజ్ గా ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. మనము ఎలా తీస్తాము? టోటల్ పర్సన్ అంటే ఎంత టోటల్ గా ఎంత ఎర్న్ చేస్తున్నాము, ఎంత మంది పీపుల్ ఉన్నాము బై చేస్తే మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుందని చెప్పాను కదా. పర్ క్యాపిటా ఎంత వస్తుందో యావరేజ్ ఇన్కమ్ వస్తుంది చూడండి. సో 50,000 డివైడెడ్ బై 5. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇక్కడ? 1 2 3 4 5 ఉన్నారు కదా. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది యావరేజ్ గా? పర్ క్యాపిటా ఇన్కమ్ 10,000 వస్తుంది. 50,000 డివైడెడ్ బై 5, 5 10s are 50, ఈ 3 10,000 వచ్చిందా? యావరేజ్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటా ఇన్కమ్ 10,000 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఏ కంట్రీ ఆఫ్ పీపుల్ ఆర్ నైదర్ వెరీ రిచ్ నార్ ఎక్స్ట్రీమ్లీ పువర్. ఇక్కడ ఉన్న ఇక్కడ కంట్రీ ఏలో ఏ పిక్చర్ వచ్చేసి ఇక్కడ చైర్లలో కూర్చున్నారు చూడండి. 5 members 4 చైర్లలో కూర్చున్నారు. సో వాళ్ళు మరీ రిచ్ కాదు, మరీ పువర్ కాదు, యావరేజ్ గా ఉన్నారు. ఇన్ కంట్రీ బి, కంట్రీ బి లో వచ్చేసి సిటిజన్స్ ఆర్ పువర్ అండ్ 1 person ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. చూడండి, ఈ కంట్రీ బిలో వచ్చేసి సిటిజన్స్ ఏమో చాలా మంది పువర్ ఉన్నారు, అందుకే 2 chairs లో 4 కూర్చున్నారు. ఒక పర్సన్ అయితే చాలా రిచ్ ఉన్నాడు కాబట్టి అతను 4 chairs లలో పెట్టుకున్నాడు.
అంటే హీఈస్ ఎర్నింగ్ మోర్ ఇన్కమ్, తన కంఫర్ట్ కి మించి ఇన్కమ్ వస్తుంది అతనికి అని అర్థం అక్కడ. అర్థమైందా? Yes, miss. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, వి మేడ్ ది చైర్స్ అండ్ వి యూజ్ దెమ్, కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పువర్. ఫస్ట్ ఇమేజ్ లో ఈ ఇక్కడ రిచ్ అనేవాడు లేరు, పూర్ అనేవాడు లేరు, అందరు ఈక్వల్ గా ఉన్నారు. కంట్రీ విత్ రిచ్ అండ్ పువర్, రిచ్ పర్సన్ ఏమో 4 చైర్లలో పడుకున్నారు చూడండి, అవునా? అండ్ 4 people are sitting in 2 chairs, so they are poor. ఆ విధంగా మీరు ఏ కంట్రీలో ఉండాలనుకుంటున్నారు? మీరు ఏ కంట్రీలో, కంట్రీ ఏలో ఉండాలనుకుంటున్నారా, కంట్రీ బిలో ఉండాలనుకుంటున్నారా? కంట్రీ ఏలో ఉంటే కంఫర్ట్ జోన్ లో ఉంటారు మీరు. కంఫర్ట్ జోన్ లో అంటే నో రిచ్ అండ్ నో పువర్, నో రిచ్ అండ్ నో పువర్. అక్కడ రిచ్ అనేవాడు అంటే యావరేజ్ ఇన్కమ్ అందరికి ఒకేలాగా సిమిలర్లీ దగ్గరగా ఉంటుంది. మీరు ఇక్కడ టేబుల్ లో చూసిన 9,500, ఇక్కడ 500, ఇక్కడ 10,000, 10,200, 10,500, పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఇన్ కంట్రీ బి చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పర్సన్స్ 500 ఎర్న్ చేస్తున్నారు. బట్ 5th పర్సన్ ఒక్కడ వచ్చేసి 48,000 ఎర్న్ చేస్తున్నాడు. సో మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? కంట్రీ ఏలో ఉండాలని కోరుకుంటారా, కంట్రీ బిలో ఉండాలని కోరుకుంటారా? చెప్పండి. విచ్ కంట్రీ విల్ యూ చూస్? విచ్ కంట్రీ విల్ యూ చూస్? కంట్రీ ఏలో ఉండాలని మీరు కోరుకుంటారు. వెరీ గుడ్. నేషనల్ ఇన్కమ్ ని టోటల్ ఏం చేయమన్నాను ఇక్కడ? యావరేజ్ టోటల్ అమౌంట్ బై పాపులేషన్ చేస్తే అప్పుడు మీకు పర్ క్యాపిటా వస్తుంది. అర్థమైందా? ఓకేవా? సో టైం అయ్యింది, 8:20 వరకే కదా క్లాస్. టుమారో ఐ విల్ కంటిన్యూ ది క్లాస్. Okay, miss. 30 ఎంతమంది అమ్మా ఈరోజు? 30 మెంబర్స్? 30 members, miss. 30 members. ఓకే.